Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. జేదిరిగుట్ట లిమిట్స్ పరిధిలో ఒక పాప 7 ఇయర్స్ పాప. ఆ పాపను మామూలుగా ఆమె ఫస్ట్ క్లాస్ ఏదో చదువుతుంది. ఒకరోజు జనరల్ షాప్కు అనేది వెళ్తుంది. అదే బిల్డింగ్లో జనరల్ స్టోర్ పక్కకు ఉంటుంది. ఈ అక్యూర్డ్ నివసించేది అతని నేటివ్ ప్లేస్ ఇక్కడ కాదు, అతను వాళ్ళ సిస్టర్ ఇంటికి అనేసి వస్తాడు, వాళ్ళ బావగారి ఇంట్లో. అప్పుడు ప్రజెంట్గా 2-3 మంత్స్ నుంచి అక్కడ ఉంటాడు. ఈ అమ్మాయి వచ్చినప్పుడు ఆ అమ్మాయికి చాక్లెట్స్ ఆశ చూపించేసి ఆ అమ్మాయిని ఆ బిల్డింగ్లో వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంట్లో బిల్డింగ్ పై టెర్రాస్ తీసుకెళ్ళేసి, టెర్రాస్ పైన వాటర్ ట్యాంక్ ఉంటుంది, వాటర్ ట్యాంక్ బ్యాక్ సైడ్ తీసుకెళ్ళి ఆ అమ్మాయిని రేప్ చేస్తాడు. ఆ రేప్ చేసినప్పుడు ఆ పక్కకున్న బిల్డింగ్ టెనెంట్స్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. చూసి ఇమ్మీడియట్గా అరుచుకుంటూ వీని దగ్గరికి వచ్చే వరకు వీడు పారిపోతాడు అక్కడి నుంచి. మార్నింగ్ అది ఇన్సిడెంట్ 11 o'clock సందర్భంలో అయింది. అది అయినప్పుడు అక్కడి నుంచి పారిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళ మదర్ అక్కడికి వస్తుంది. మదర్ వచ్చిన తర్వాత వీడు ఫాదర్ వచ్చేసి, అమ్మాయి ఫాదర్ వచ్చేసి ఆల్రెడీ డ్యూటీకి వెళ్ళిపోతాడు. ఆ రోజు సాయంత్రం వరకు తిరిగి రాడు. సాయంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళ ఇంటికి వచ్చేసి సర్చ్ చేస్తుంటే వీడు అక్యూర్డ్ అప్పటికే పారిపోయాడు. మళ్ళీ నైట్ మళ్ళీ ఇంటికి రీచ్ అయినప్పుడు అక్కడ ఉన్న కాలనీ పీపుల్ అంతా గట్టిగా పట్టుకొని అతను దేహశుద్ధి చేస్తారు, బాగా కొట్టడం జరుగుతుంది. ఆ మాబ్లో అక్కడ ఉన్న పర్సన్స్ కంప్లైంట్, ఈ ఫాదర్ కూడా కంప్లైంట్ ఇస్తాడు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు అతన్ని రెడ్ హ్యాండెడ్ పట్టుకొని, ఆల్రెడీ అతనికి దెబ్బలు తాగినాయి బట్టి అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళేసి నెక్స్ట్ డే ప్రొడ్యూస్ చేస్తారు. అటు క్లియర్గా ఒప్పుకోవడం జరుగుతుంది. ఆ కేసులో సాక్ష్యాధారాలు, ఆ టెనాంట్స్, ఐ విట్నెస్, వాళ్ళు చూసిన వాళ్ళు, మెడికల్ ఎవిడెన్స్, అమ్మాయి అన్నీ బేస్ చేసుకుని మన కోర్టు పోక్సో జడ్జి గారు 20 years కన్విక్షన్, కళ్యాణ్ చక్రవర్తి గారు 20 years కన్విక్షన్ ఇవ్వడం జరిగింది. వాడేమన్నాడండి అప్పుడు 20 years పడగానే? ఏమంటాడు సార్, తప్పించుకోవడానికి పరిస్థితి లేదు అక్కడ. ఈ పోక్సో యాక్ట్ ఏం చెప్తున్నది, అటెంప్ట్ చేసిన, అది ఫిజికల్ అసాల్ట్ అనేది జరగకుండా టచ్ చేస్తే కూడా పోక్సో యాక్ట్ క్లియర్గా చెప్తుంది. ఆ మెడికల్ ఎవిడెన్స్ క్లియర్గా ఉన్నది. వాళ్ళు డిఫెన్స్ కౌన్సిల్ ప్లీ చేసుకునేది ఏంటంటే, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఐ విట్నెస్లు ఉన్నారో వాళ్ళకి అక్యూర్డ్ గొడవ ఉన్నది ముందు, ఆ గొడవ ఉన్నది కాబట్టి వీళ్ళు అబద్ధపు సాక్ష్యం చెప్తారనేసి సింపుల్గా డిఫెన్స్ కౌన్సిల్ ప్లీ చేసుకుంటారు, అంతవరకే. కానీ మెడికల్ అమ్మాయి ఈ పోక్సో యాక్ట్ క్లియర్గా ఒకటే చెప్తుంది, ఓన్లీ విక్టిమ్ స్టేట్మెంట్ ఉంటే సరిపోతుంది. ఆ విక్టిమ్ స్టేట్మెంట్ బేస్ మీద లైఫ్ కంటే 20 years పనిష్మెంట్ వస్తుంది. కానీ అమ్మాయి వచ్చి ధైర్యంగా చెప్పారు 7 years 1 year తర్వాత ఇమ్మీడియట్లీ అండర్ ట్రయల్ చేయించినాం. అండర్ ట్రయల్ అంటే వితిన్ 1 year లోపే, 1-2 years లోపే దీంట్లో. సార్, ఈ కేసులు కాకుండా ఇంకా బాగా మీకు గుర్తుండే కేసు చెప్పండి. దాంట్లో ఇన్వెస్టిగేషన్ భాగంలో సైదుల్ గారు అప్పుడు సిఐ ఉండే, అతనితో పాటు వాళ్ళకు మొత్తం టోటల్ టీం సక్సెస్ఫుల్గా ఇన్వెస్టిగేషన్ కూడా మార్చారు. ఇవి కాకుండా ఇంకే బాగా గుర్తుండిపోయిన కేసు ఒకటి? అనదర్ కేసు ఇక్కడ ఈ చందానగర్ లిమిట్స్ డబల్ మర్డర్ కేసు సార్. డబల్ మర్డర్ కేసు ఇక్కడ గోపీనగర్ అనేసి ఒక ఉంది, రైల్వే స్టేషన్ నియర్ బై ఉంటుంది. ఆ గోపీనగర్లో ఒక ముస్లిం వికారాబాద్లో నుంచి ఇక్కడికి హైదరాబాద్కి రావడం జరుగుతుంది. అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ భార్య, ముగ్గురు కొడుకులు పుట్టిన తర్వాత భార్య చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఇంకొక ఆమెను, ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్ లేడీని, ఆషాబీ అనే లేడీని ఆయన మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటాడు. మ్యారేజ్ చేసుకోవడంలో 2 కొడుకులు ఆల్రెడీ హైదరాబాద్ షిఫ్ట్ అవుతారు. ఇది లైవ్లీహుడ్ పర్సన్. ఓన్లీ చిన్న అబ్బాయి మాత్రమే విలేజ్లో ఉంటాడు, పులిమామిడి విలేజ్ అని. అతడు ఈమెను సెకండ్ మ్యారేజ్ చేసుకొని ఇంటికి తీసుకొస్తే అతను ఒప్పుకోడు. అబ్బాయి ఒప్పుకోనందుకు ఈ సాదిక్ మియా అండ్ ఆషాబీ వాళ్ళు వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో ఈ విలేజ్, ఇది గోపీనగర్కి వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ ట్యాంకర్ డ్రైవర్గా చేసుకుంటూ బ్రతుకుతుంటాడు. అదే క్రమంలో ఈ అబ్బాయి అప్పుడప్పుడు వస్తాడు, ఇంకా మ్యారేజ్ కాలేదు అబ్బాయికి. ఈ తండ్రి దగ్గరికి వచ్చేసి నాకు మ్యారేజ్ చేయమని ఒక డిమాండ్. అనదర్ ఈజ్
అప్పటికి ఫస్ట్ భార్య చనిపోయేది కదా, ఆమె పేరు మీద ఉన్న కొంచెం ల్యాండ్ అమ్మేసేసి ముగ్గురికి కొడుకులకు షేర్ చేసి ఇచ్చేస్తాడు. కొంచెం అమౌంట్ అతని దగ్గర పెట్టుకుంటాడు. ఆ అమౌంట్ అంతా ఈ సెకండ్ భార్యకు ఖర్చు పెడుతున్నాడు అనేసి ఇంటెన్షన్ తోటి గొడవ పడుతుంటాడు ఈ అబ్బాయి. ఆ క్రమంలో మళ్ళీ ఒక రోజు రావడం జరుగుతుంది. గొడవలు కంటిన్యూషన్ అవుతుంటాయి. మళ్ళీ ఒక రోజు వస్తాడు. ఆ రోజు కూడా ఈ మ్యారేజ్ పర్పస్ డిస్కషన్ వస్తుండే తండ్రి కొడుకుల మధ్యన. ఈ సెకండ్ భార్య కలగ చేసుకొని మాకేం సంబంధం లేదు, నువ్వే చేసుకోవాలి సంథింగ్ ఏదో అంటున్న సందర్భంలో ఇతడు ఆ మధ్యన సాయంత్రం టైంలో ఇది సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది అక్యూడ్ రషీద్ పాషా. అతడు వెళ్ళి పక్కకున్న షాప్ దగ్గరికి వెళ్ళేసి సిగరెట్లు తెచ్చుకోవడం, తాగడం, గొడవలు జరుగుతున్నప్పుడు ఇంటి ఓనర్ వచ్చేసి బీహారీస్ వాళ్ళు. ఎలా చెప్పాడు? అదే రోజు నైటు గొడవలో భాగంగా ట్రాక్టర్ డ్రైవర్ కదా, అక్కడ నుంచి ఆ ట్రాక్టర్ టూల్స్ నుంచి ఏదో సుత్తే తీసుకొచ్చాడు. ఆ రోజు గొడవలో ఏమనలేదు, పడుకున్నాడు. తర్వాత మధ్యరాత్రి లేచి ఆ సుత్త తీసుకొని ఫస్ట్ ఈ పినతల్లి ఆమెను తలపైన గట్టిగా కొట్టడం జరుగుతుంది, తల మీద. ఆమె గట్టిగా అరిచే క్రమంలో ఆమెను దిండుతోటి ఊపిరాడకుండా చంపేస్తాడు. ఈ హెడ్ ఇంజరీస్ అండ్ ఊపిరాడకుండా చంపేసిన తర్వాత ఆ సందర్భంలో అతను తండ్రి కూడా లేచి గట్టిగా అరిచినప్పుడు అతన్ని కూడా కొడతాడు అదే సుత్త తీసుకొని. ఆ సుత్త తీసుకొని కొట్టిన తర్వాత ఇద్దరు చనిపోయారని డిక్లేర్ అవుతుంది. డిక్లేర్ చేసుకున్నాక డోర్ ఓన్లీ దగ్గరికి వేస్తాడు. ఆ తండ్రి దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ పేపర్స్, పాస్బుక్, పట్టాదారు పాస్బుక్లు, ఆ తండ్రి యూజ్ చేసేటి ఫోను అవన్నీ తీసుకెళ్ళి అక్కడ నుంచి పారిపోతాడు. ఆ పాస్బుక్లు అవన్నీ అక్కడ పక్కకి ఆల్ ఇండ్ ఫ్యాక్టరీ అని ఉంటుంది, ఆ ఫ్యాక్టరీ పొదల్లో కొన్ని అక్కడ పడేస్తాడు. ఓన్లీ ఫోన్లు మాత్రం తండ్రి ఫోన్లో, అది కొత్త ఫోన్ వచ్చి ఆ ఫోన్ బాక్స్ వచ్చేసి అక్కడే ఉంటుంది, ఎంటీ బాక్స్ తండ్రి యూజ్ చేసేది. ఆ బాక్స్ అక్కడే ఉంటుంది. ఆ తండ్రి ఫోన్ మాత్రమే తీసుకెళ్ళి వెళ్తాడు. మార్గం మధ్యంలో వాళ్ళ ఇంటికి పులిమామిడికి వెళ్ళే మార్గం మధ్యంలో అతని సిమ్ తీసేసి ఆ తండ్రి సిమ్ వేసుకుంటాడు. ఒక్కసారి రింగ్ అవుతుంది, తర్వాత ఏదో డౌట్ పడేసి మళ్ళీ ఫోన్ పక్కకు పడేస్తాడు. ఒకసారి మాత్రం రింగ్ అవుతుంది. అంటే అందులో కన్విక్షన్ వచ్చిందా? అందులో కన్విక్షన్ సార్. ఎంత వచ్చిందండి? వీళ్ళు అందులో కూడా లైఫ్ కన్విక్షన్ సార్, డబల్ మర్డర్ కేసు అది. ఈ అంటే అందులో లొకేషన్ డీటెయిల్స్ తీసుకున్న సందర్భంలో క్లియర్గా అక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు అనేసి అందులో టవర్ లొకేషన్ దొరుకుతుంది సార్. అందులో డిఫెన్స్ తీసుకున్న ప్లే ఏంటి? డిఫెన్స్ తీసుకునేది సింపుల్గా ఈ భార్యాభర్తలు సెకండ్ మ్యారేజ్ కాబట్టి వాళ్ళకు కూడా ఇష్టం లేదు. ఆమె ఫస్ట్ ఈమె D2 ఉంటుంది కదా, డిసీజ్డ్. ఆ హస్బెండ్ కూడా ఉంటాడు, ఆమెను వదిలిపెట్టేసి ఈమెను పెళ్లి చేసుకుంది. వాళ్ళు కూడా కక్షలు ఉండొచ్చు, వాళ్ళ పిల్లలు కూడా వీళ్ళ ఇంటికి వస్తుంటారు, వాళ్ళు కూడా ఎవరైనా చంపిండొచ్చు, వీళ్ళు కాదు అనేసి అసలు వీళ్ళ ఇంటికే రాలేదు. మరి మీరు ఎలా ప్రూవ్ చేశారు? మేము క్లియర్గా టవర్లో ఇప్పుడు సిమ్ IMEI నెంబర్, ఇందులో ఈ కేసులో డెడ్ బాడీ దగ్గర దొరికిన ఎంటీ బాక్స్, ఆ ఎంటీ బాక్స్ మీద IMEI నెంబర్ ఉంటుంది. ఆ IMEI నెంబరు ప్లస్ అక్కడ అక్యూడ్ యూజ్ చేసినటువంటి ఫోన్ తోటి IMEI నెంబర్ టాలీ అవుతుంది. కాకపోతే వీళ్ళు ఛార్జ్షీట్ చేసినప్పుడు వీళ్ళు ఆ డాక్యుమెంట్స్కి సంబంధించిన కొన్ని ఫైల్ చేయలేరు. ఈ 2012లో కేసు జరిగింది. ఈ రీసెంట్గా నేను 2023లో ఆ సంబంధించిన డాక్యుమెంట్లు అనేసి మా ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ కింద మేము ఫైల్ చేసేసి దాంట్లో కన్విక్షన్ తీసుకోవడం జరిగింది. 16 కేసులు 8 లైఫ్ తీసుకొచ్చారు. ఎస్ సార్. కానీ గచ్చిబౌలి కేసులో ఒక రౌడీ షీటర్ పట్టపగలు ఒక అటెంప్ట్ చేస్తాడు, అడ్డుకుంటున్న కానిస్టేబుల్ బెదిరిస్తాడు, అందులో కత్తి కూడా సీజ్ అయింది. ఎస్ సార్. కానీ ఎందుకు అందులో కన్విక్షన్ రాలేదండి? అందులో అంటే అక్కడ ప్రాసిక్యూషన్ ఫెయిల్ అనుకోవాలా, ఇన్వెస్టిగేషన్ ల్యాబ్స్ అనుకోవాలా? ఇన్వెస్టిగేషన్ ల్యాబ్స్ అనేసి అనుకోవడానికి కూడా లేదు, ప్రాసిక్యూషన్ ఫెయిల్డ్ అని అనుకోవడానికి కూడా లేదు. అందులో ఏమవుతుందంటే 302 మర్డర్ కేసు, అది కూడా కత్తి కూడా సీజ్ చేస్తారు. తర్వాత చనిపోయినట్లుండే కదా, ముందు 307 తర్వాత 302 అప్పుడే స్పాట్ డెడ్. అందులో ఏమైందంటే ది ఐ విట్నెస్ వచ్చేసి ట్యాక్సీ స్టాండ్ ఓనర్, అతను మహబూబ్ అనేసి
అక్యూడ్ కమ్యూనిటీ డిసీజ్ అంతా సేమ్. అతడు ఏమైందంటే అతను చూసిన వ్యక్తి, అతని ముంగడనే జరిగింది. ఇమ్మీడియట్గా 164 స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అందులో కూడా అప్పటికే అతను నిన్ను చూశాను, కత్తి పట్టుకోవడం చూశాను కానీ చంపడం చూడలేదనేసి చెప్తారు. అంటే 164 కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చాడా? సేమ్. మళ్ళీ మేము ఇక్కడ చెప్పిదానికి ప్రయత్నం చేశాము, అతడు మాకు సపోర్ట్ చేయలేదు. ఎవిడెన్స్ ఐ విట్నెస్ సపోర్ట్ చేయలేదు, అతను ఒక్కరిని మాత్రమే పెట్టారు. కనీసం అట్లీస్ట్ సీసీటీవీ ఫుటేజ్లు అవి కానీ పెడితే ఏమన్నా దీంట్లో రిజల్ట్ వచ్చేది. మరి ఏ విట్నెస్ ఐ విట్నెస్ అందులో కోఆపరేట్ చేయలేరు, అందరు హాస్టైల్. మెయిన్ ఆ రీజన్ తోటి ఆ కేసు అక్విటల్ కావడం. అంటే అది పోలీస్ ల్యాబ్స్ అనాలా? ల్యాబ్స్ అని కదా, విట్నెస్ సపోర్ట్ చేయలేదు. అండ్ విట్నెస్ సపోర్ట్ చేయకపోతే కేసు అవ్వదంటారా? విట్నెస్ సపోర్ట్ చేయలేదు, ప్లస్ ఈ కత్తి సీజ్ చేసినప్పుడు ఆ కత్తి ఫింగర్ ప్రింట్స్ కానీ అవన్నీ తీసుకునేది ఉండేది. దాన్ని బట్టి ఆ పార్ట్ మాత్రం ఇన్వెస్టిగేషన్ లోపాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఆ ఫింగర్ ప్రింట్స్ తీసుకోలేదు. యాక్చువల్గా ఆ పంచు కనీసం కన్ఫెషన్ పంచ్ కూడా ఆ రోజు సీజ్ చేసిన కత్తి కూడా అది కాదని చెప్తాడు. అన్ని లోపాలు ఉన్నప్పుడు ఏ జడ్జి కూడా ఎవరేం చేయలేరు. అచ్చా, ఓకే, ఫైనల్గా వద్దామండి. టోటల్గా వచ్చేసి ఆ కేసులో విట్నెస్లు ఎవరు సరిగ్గా సపోర్ట్ చేయలేదు. మెయిన్ అట్లీస్ట్ ఫింగర్ ప్రింట్స్ ఉన్నా కానీ ఆ ఫింగర్ ప్రింట్స్ బేస్ మీద బ్లడ్ స్టెయిన్ షాంపుల్స్ తోటి టాల్ అయిన సైంటిఫిక్ ఎవిడెన్స్ తోటి కన్విక్షన్ వస్తుండే. అట్లీస్ట్ ఆ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ కూడా లేవు. మెయిన్ అది అయినప్పటికీ కూడా జడ్జిలను బట్టి ఉంటుంది. జడ్జిలు చేయాలనుకుంటే చేయొచ్చు కన్విక్షన్, కానీ అందులో మెయిన్ ఐ విట్నెస్ సపోర్ట్ చేయలేదు, ఫింగర్ ప్రింట్స్ టాలీ కాలేదు, ఆ కత్తి కూడా అది కాదనేసి వచ్చింది. దాని గురించి దాంట్లో ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే సార్ ప్రాసిక్యూషన్ అంటారా లేదా? ప్రాసిక్యూషన్ కాదు అడుగుతుంది. మీ డిపార్ట్మెంట్ అంటే ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ కాదు, లాలోకి రావాలనుకున్న వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది సార్. ఈ మంచి ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్ ఇది. ఈ ప్రాసిక్యూషన్ ఇది క్రిమినల్ కేసులు చేసేవారికి చాలా డెప్త్గా ఆలోచించే ఛాన్స్ ఉంటుంది సార్. ఇలా ఒక్కొక్క కేసు నెంబర్ ఆఫ్ కేసులు ఉంటాయి. ఒక్కొక్క కేసు ఈచ్ కేసులో మనం డెప్త్కి వెళ్తే ఒక్కొక్క స్టోరీ ఉంటుంది సార్. సినిమా స్టోరీ కంటే సినిమా దానికంటే హిట్ అవుతుంది సార్. అటువంటి స్టోరీ ఉంటుంది ఒక్కొక్క కేసులో. ఈ ప్రజెంట్ రామ్ గోపాల్ వర్మ గారు సినిమాలు తీశారంటే ఇటువంటి కేసులలో సినిమాలు తీస్తే చాలా రీజన్ ఉంటుంది. అటువంటి స్టోరీ చాలా పెద్ద ఉంటుంది. ఒక్కొక్క కేసులో అంత డెప్త్కి వెళ్ళచ్చు సార్, చాలా స్టోరీ. దీనిలో భాగంగా నేను ఇప్పుడు నెంబర్ ఆఫ్ కేసెస్లో ఇప్పుడు జస్ట్ ఓన్లీ 3 కేసెస్ గురించి చెప్పాను. ప్రతి కేసుకు ఒక హిస్టరీ అనేది ఉంటుంది. దాంట్లో అక్యూడ్ మోటివ్ ఉంది, అతనికి గొడవలు ఎందుకు వచ్చాయి, దాని అంతా రీజన్లు చెప్పుకుంటే ఒక 10 hours ఎబోవ్ పడుతుంది సార్ ఒక్క కేసుకు. ఆ కేసు మొత్తం స్టడీ చేసే అంత కెపాసిటీ ఫస్ట్ ఐఓ గారికి ఉండాలి, తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి ఉండాలి. అదంతా జడ్జిమెంట్ ఇచ్చే జ్యుడిషియల్ ఆఫీసర్ కూడా అవన్నీ చేసిన తర్వాతనే కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ నుంచి ప్రాసిక్యూషన్ నుంచి జడ్జి గారికి చేరేవేసే టైంలో ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయినా రిజల్ట్ రాదు, ఇన్వెస్టిగేషన్లో లోపాలున్న రిజల్ట్ రాదు సార్. ఇన్వెస్టిగేషన్ పకడ్బందీగా చేసినప్పటికీ కూడా ప్రాసిక్యూషన్ జడ్జికి ప్రజెంట్ చేసే టైంలో ఏ ఒక్క ఇప్పుడు 64 విట్నెస్, 50 విట్నెస్, 30 విట్నెస్ ఉంటారు. అందులో విట్నెస్లు సపోర్ట్ చేయకున్నా కానీ కేసు వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ 2023లో నేను చేసిన కేసులో మాత్రం మ్యాక్సిమం అన్ని కేసుల్లో విట్నెస్లు సపోర్ట్ చేయించుకున్నాం. ఓకే, కానీ గచ్చిబౌలి కేసులో, పింకీ మర్డర్ కేసులో ఎస్ సార్ అది మీకే వస్తుంది, కానీ వేరే పీపుల్ పెట్టడం వెనక దాని మీద చాలా రీజన్స్ ఉన్నాయి సార్. అప్పుడు 2023 బైఫర్కేషన్ టైంలో ఓన్లీ ఒకటే కోర్టు మాత్రం రన్ అవుతుంది. 14 PS పరిధిలో ఉన్నది ఆ కోర్టు. 15th ఏజ్ కోర్టు 14 PSల పరిధిలో ఉన్నది. సివిల్ జ్యూడిక్షన్ కూడా చాలా పెద్దది. సివిల్ మ్యాటర్స్ కూడా
హెవీ కేసెస్. టాప్ 1 తెలంగాణలో ఎక్కువ ఆదాయం సమకూర్చే కోర్టు అదే, అప్పటికే అదే ఉండే. లిటిగేషన్స్ కేసులు చాలా ఎక్కువ, ఫ్యామిలీ ఓపీ కేసులు, ఫ్యామిలీ డైవర్స్ కేసులు కూడా అదే కేసులో ఎక్కువ. టైం కేటాయించలేకపోయారు. అయినప్పటికీ కూడా 18 సార్లు మేము బెయిల్ అప్లికేషన్ డిస్మిస్ చేసేసి అండర్ ట్రయల్ హైకోర్టు డైరెక్షన్స్ కూడా వచ్చింది. అక్కడ కూడా 3-4 టైమ్స్ డిస్మిస్ కావడం జరిగింది. అంటే మీకు అందులో వర్క్ మాకు వర్క్ లోడ్ కదా సార్, కోర్టుకు టైం దొరకలేదు. కోర్టు ట్రయల్ హైకోర్టు డైరెక్షన్స్ వితిన్ 6 months లోపల కేసు డిస్పోజ్ చేయాలని ఉన్నప్పటికీ కూడా ట్రయల్ చేయడానికి సాధ్యం కాలేదు. దాంతోపాటు నెంబర్ ఆఫ్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి. అక్కడ మన సిపి ఆఫీస్లో కేసులు డిస్పోజ్ అవుతలేవు ఇమీడియట్గా. ఈ రీజన్ అంతా వర్క్ లోడ్ అనేసి ఎవరు చూడరు సార్, మా కేసులు పెండింగ్ ఉంటున్నాయి అంతే. ఆ ఉద్దేశంతో హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చినప్పుడు కూడా కాలేదు. ఆఫీసర్స్కు లోడ్ తోటి ఇమీడియట్గా అక్కడ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎక్కడి నుంచి మన స్పెషల్ పీపీగా అపాయింట్ కావాలని ఆ లోపునే నేను 19 members విట్నెస్ను ఎగ్జామ్ చేశాను. అవుట్ ఆఫ్ 64లో 19 members చేసిన తర్వాత ఇట్లా స్పెషల్ పీపీ అపాయింట్ అయ్యారంటే నేను కూడా అతనికి సపోర్ట్ చేసుకుంటూ ప్రసాద్ గారు వచ్చారు. అతను కూడా అతను పనిచేసేది ఎల్బీనగర్ కోర్టు, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కూడా కొన్ని సందర్భాలు ఇబ్బంది అవుతుంటే అప్పటికి కూడా నేను సమ్ విట్నెస్ టైంలో మేము నడిపించుకుంటూ రావడం జరిగింది. అంతలోనే మళ్ళీ అతను టర్మినేట్ అయిపోయారు. అతను అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ 1 year నేనే చూశాను ఆ కేసును. ఓన్లీ అసిస్టెంట్ ఐఓ సిఐ గారు రామయ్య గారు ఉండే, అతనిది కూడా ఎవిడెన్స్ నేనే జరిపించాను.